నమస్తే, నేను మిర్ద్రా. మీరు చూస్తున్నారు ఏఎంఆ న్యూస్. కర్నూలు జిల్లా ఎంజీఓ నియోజకవర్గం మండల కేంద్రమైన గోనియండ్లలోని బుధవారం స్థానిక స్వచ్ఛ భారత్ షెడ్డును జిల్లా పంచాయతీ అధికారి భాస్కర్, ఆదోని డిఎల్పిఓ నూర్జహాన్, ఈఓఆర్డి అనంతసేన, సర్పంచ్ హైమావతి, వార్డు సభ్యులు అక్బర్ వలీ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా డిపిఓ జి భాస్కర్ మాట్లాడుతూ పంచాయతీ సిబ్బంది ప్రతిరోజు ప్రతి ఇంటికి వెళ్ళి చెత్తను సేకరించి చెత్తను డంపింగ్ యార్డ్ వద్ద వేయాలని సూచించారు. అలాగే చెత్త ద్వారా వర్మీ కంపోస్ట్ ఎరువులను తయారు చేసి సంపదను సృష్టించాలని కోరారు. అలాగే తయారు చేసిన ఎరువులను పరిశీలించారు. ఈ ఎరువులను రైతులకు అమ్మాలని కోరారు. గోనియండ్ల గ్రామ పంచాయతీని ఉమెన్ ఫ్రెండ్లీ గ్రామంగా ఎంపిక చేశామని, స్వచ్ఛతా దివస్ పేరుతో ప్రతి 3వ శనివారం పరిశుభ్రత పనులు చేపడతామని అన్నారు. అలాగే జిల్లాలో 484 పంచాయతీల్లో గాను 410 పంచాయతీల్లో స్వచ్ఛ భారత్ షెడ్డులను ఏర్పాటు చేశామని తెలిపారు. గోనియండ్ల స్వచ్ఛ భారత్ షెడ్డును చాలా బాగుందని, గోనియండ్ల షెడ్డును చూసి జిల్లా డిపిఓ జి భాస్కర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సతీష్ కుమార్, అనిల్, మెకానిక్ మలంగ్, సుభాన్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ప్రభుత్వ ఆదేశాలతో స్వచ్ఛతా దివస్ పేరుతో ప్రభుత్వం ప్రతి 3వ శనివారము జిల్లా మొత్తంలో ఈ యొక్క పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మన గౌరవ కలెక్టర్ గారి ఆదేశాలతో కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి షెడ్లన్నీ కూడా నిర్మాణాలను పూర్తి చేస్తూ వాటిని అన్నింటిని కూడా ఫంక్షన్లోకి తీసుకురావాలని మనం నిశ్చయించుకోవడం జరిగింది. కలెక్టర్ సార్ ఆదేశాలతో కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి అన్ని షెడ్లను కూడా విజిట్ చేస్తూ వాటిని అన్నింటిని కూడా ఫంక్షన్లోకి తీసుకురావడం జరుగుతుంది. మన కర్నూలు జిల్లాలో 484 పంచాయతీలు ఉంటాయి. ఇప్పటికి 410 మనం షెడ్లు నిర్మించుకోవడం జరిగింది. వాటి అన్నిటిని కూడా ఫంక్షన్లోకి తీసుకురావాలని చెప్పి లక్ష్యంగా నిర్ణయించుకున్నాము. ఈరోజు గోనెగండ్ల గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి సర్పంచ్ గారు, అదేవిధంగా డిఎల్పి గారితో ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందితో కూడా మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఆల్రెడీ వర్మీ ప్రాసెసింగ్ అనేది తయారు చేయడం జరిగింది. అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి ఈ యొక్క డోర్ టు డోర్ కలెక్షన్ సంబంధించి చెత్త మొత్తం కూడా వేరే ప్లేస్లో పడేయకుండా అంతా కూడా ఇక్కడికే తరలించి సెగ్రిగేషన్ చేయవలసిగా ఆదేశాలు జారీ చేస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి ప్లాస్టిక్ సీసాలు అవన్నీ కూడా రెగ్యులర్గా ఇటు ఎమ్మెంగనూరు కానీ ఇటు కర్నూలు నుంచి కానీ వ్యాపారస్తులతో మాట్లాడి వాటిని అమ్మి ప్రభుత్వం ఏ లక్ష్యంతో అయితే సంపద సృష్టి కేంద్రాలుగా మారాలని చెప్పారో ఆ విధంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. రేపు ఫిబ్రవరి 15వ తారీఖున పెద్ద ఎత్తున మన జిల్లాలో కూడా ఈ యొక్క స్వచ్ఛతా దివస్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించాలని చెప్పి గౌరవ కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేస్తున్నారు. అందులో భాగంగా జిల్లాలో ఉన్నటువంటి అన్ని సంపద సృష్టి కేంద్రాలన్నిటి కూడా పరిసరాలను అన్నిటి పరిశుభ్రంగా ఉంచాలని, ముళ్ళ చెట్లు వింటే క్లియర్ చేసుకోవాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కూడా సంపద సృష్టి కేంద్రం చాలా బాగున్నది. బట్ అయితే చుట్టుపక్కల ప్రెమిసెస్ కూడా కొంచెం చెట్లతో ఉన్నవి. అవన్నీ కూడా 2-3 రోజులలో మా పంచాయత్ సెక్రటరీ అదేవిధంగా ఇక్కడ ఉన్న క్లాప్ మిత్రుల సాయంతో క్లియర్ చేసేసి శుభ్రంగా చేయాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ వచ్చే రోడ్డు కూడా కొంచెం శుభ్రపరచాలని చెప్పి ఈ యొక్క ప్రభుత్వం ఏ లక్ష్యంతో అయితే ఈ యొక్క షెడ్డు నిర్మించిందో అలా సంపద సృష్టి కేంద్రంగా మార్చాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందికి ఆదేశాలు జారీ జరిగింది. గ్రామంలో ఉన్నటువంటి అంతా డోర్ టు డోర్ కలెక్షన్ కూడా రెగ్యులర్గా మానిటరింగ్ చేసి మా పంచాయతీ ఉన్నటువంటి ట్రాక్టర్ల ద్వారా ఇక్కడికి తరలించడం జరుగుతుంది. తద్వారా గ్రామము మంచి పంచాయతీగా వస్తుంది. ఇప్పటికే మనము గోనెగండ్ల గ్రామ పంచాయతీని మహిళా ఫ్రెండ్లీ గ్రామ పంచాయతీగా సెలెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఓడిఎఫ్ ప్లస్ గ్రామం కూడా డిక్లేర్ చేయాలన్నటువంటి లక్ష్యంతో అందరి సహకారంతో ముందుకెళ్తున్నాం. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.